హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా? సో మా ఆడపడుచు వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయ్యిందండి. సో ఆ పాపకి డ్రెస్ చేద్దామని చెప్పి సిఎంఆర్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే పట్టు చీర చేద్దామని చెప్పి వెళ్ళాము సిఎంఆర్కి. సో అక్కడైతే పట్టు చీర అయితే ఏం సెట్ అవ్వలేదు. లంగావని చూద్దాం పోనని చెప్పి లంగావని దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, సో ఇదైతే ఒకటి చూపించారు, కానీ అది మాకు నచ్చలేదు. సో రెడ్ ఒకటి చూపించారు, అది కూడా నచ్చలేదు. సో పింక్ ఒకటి చూపించారు, అది కూడా నచ్చలేదు. సో చూడండి, ఇక్కడ మా చిన్నబాబు అయితే అక్కడ వెళ్ళి కూర్చొని ఆడుతున్నాడు. ఇదొకటైతే చాలా బాగా నచ్చిందండి, కానీ పాప కలర్లో కలిసిపోద్దేమో అని చెప్పి ఇదైతే తీయలేదు. నేనైతే పెట్టి చూపించమంటే పెట్టి చూపిస్తున్నాను. స్టార్టింగ్ చూసింది అది, రెండు అయితే పెట్టి అయితే చూపించారు. సో చూద్దాం, వేరే దగ్గర చూసొద్దాము, అప్పుడు సెట్ అవ్వకపోతే ఇక్కడ తీసుకుందామని చెప్పి సిఎంఆర్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. సో అక్కడి నుంచి ఎంబెస్టర్ షాప్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే సూపర్గా ఉన్నాయండి నిజంగా డ్రెస్సెస్. సో ఇది ఒకటి చూసాము, ఇది 10,000 అనమాట, చాలా బాగుంది. సో ఇదొకటి చూపించారు, ఇదైతే నాకు పెట్టి చూపించారు, చాలా బాగా నచ్చింది. సో మంచి ఆనియన్ కలర్ వచ్చింది. సో డ్రెస్ అయితే 8,000 పడింది. డ్రెస్ అయితే తీసేసాము. తీసిన వెంటనే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. పట్టు చీర ఏమైనా ఉందేమో ట్రై చేద్దాము అని చెప్పి. సగం మాకైతే లక్కీలో పట్టు చీరలు అయితే అసలు సారీస్ ఏమైతే అసలు నచ్చలేదు. సో అక్కడి నుంచి అయితే వచ్చేసి, సో చూసారు కదా, ఇదేనండి చాక్లెట్ ఫంక్షను. సో ఈరోజు మేమైతే శారీ కూడా తీసుకెళ్ళిపోయాము. సో ఇదంతా మేము పెట్టిన శారీ చూడండి. సో చాక్లెట్ ఫంక్షన్ అయితే మొత్తం పర్లేదు, బాగానే డెకరేషన్ చేశారు. ఫాస్ట్గా అప్పటికప్పుడే అనుకోకుండా చేశారు. సో 5 days ఫంక్షన్ అయితే ఇలా అయితే అయింది. సో ఇక బయట భోజనాలకి అయితే రెడీ చేసేస్తున్నారు. సో ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ హెల్దీ ఫంక్షన్ ఒకటి ఉంది, తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.